జీరో క్రాసింగ్ ఇట్లా మనం దాటుకోవాలి. ఇట్లా వేరేకాడికి పోతే మాత్రం గుద్దుగా పిక్తారు, ఇడికెళ్ళి పోతే మాత్రం కంపల్సరీ బండ్ లాగాల్సిందే, అట్లా ఆగుతాయి. ఒక్క 5 నిమిషాలు అట్లా షాపింగ్కి వేద్దాం సుతా, కింద నుంచి మీ దాకా మొత్తం గారిపోడే. నమస్తే ఫ్రెండ్స్, అంత బాగానా? ఎట్లుంటారు అందరూ? మేము మాత్రం మంచిగా ఉన్నాం. ఇక్కడ సాయంత్రం 4:30 అవుతుంది. పిచ్చి గరం అవుతుంది, మొత్తం బట్టలు అంగిలు మొత్తం ఆడిపోతున్నాయి. ఘోరం అంటే ఘోరం గరం ఉన్నది. కానీ ఇప్పుడు మన ఇండియాలో మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. అక్కడ ఎప్పుడైతే ఫుల్ వర్షం పడుతుందో ఇక్కడ మాత్రం ఫుల్ గరం, దగడు వర్షపడదు. ఇక సాయంత్రం 4:30 అవుతుంది, అయినా కానీ ఇంకా ఈ దగడ వర్షపడతలేదు. పిచ్చి గరం అవుతుంది, అసలు మొసమరకుండా అయిపోతుంది, అంతా ఘోరంగా ఉడకపోతుంటుంది, బుర్రపోతా వర్షపడదు. ఇక ఇంకోటి ఏంటంటే మన కంపెనీలో మాత్రం ఇప్పుడు కార్పెంటర్లకు మాత్రం మంచి అవకాశం ఉన్నది. కొత్త ఎవరైతే కార్పెంటర్లు రావాలనుకుంటారో నేను వాట్సాప్ నెంబర్ పెడతా, వాట్సాప్ నెంబర్కి నేను కాంటాక్ట్ గారి మెసేజ్ చేయరు. నాకు మీకు వీసాను అకామిడేషన్ అవన్నీ ప్రొవైడ్ అవుతారు వాళ్ళు. కంపల్సరీ మీరు వలన కార్పెంటర్స్ ఉంటే మాత్రం మంచి అవకాశం ఉంది. కార్పెంటర్లు ఇంకా ఎలక్ట్రీషియన్ కూడా ఆఫర్ ఉన్నది ఇక్కడ. ఎవరైతే ఇప్పుడు ఇంకా ఎవరికి వచ్చిన పోయిన వాళ్ళు మాత్రం, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం జీతం మంచిగా ఉంటుంది. దాదాపు 40,000 పైనే ఉంటుంది సాలరీ, 50,000 దాకా ఉంటుంది సాలరీ. ఎలక్ట్రీషియన్ కూడా మంచిగా ఉంటుంది సాలరీ. కాబట్టి ఎవరు ఉన్నా కానీ జర నాకు మీరు మీ CV పంపించిన వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయ్యారనుకో, మీకు కంపల్సరీ మీకు జాబ్ అనేది కంపల్సరీ మీకు వచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన సూపర్ మార్కెట్లో సుతా ప్యాకింగ్ కానీ వర్కర్ కూడా ఉంటాయి. పూరి నెంబర్ పెడుతున్నా, వాళ్ళకు నాకు వాట్సాప్ మెసేజ్ అయ్యారు కాంటాక్ట్ గారి. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ 30,000 సాలరీ ఉంటుంది వాళ్ళకు. మరి ఫుడ్ మనదే, రూమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అవుతారు. కానీ ఇది ఒకటి మాత్రం దృష్టి ఉంచుకొని జర వాళ్ళు ఉంటే ఇట్లా వర్కర్ ఉంటే నాకు మెసేజ్ చేయరు పర్సనల్గా. మనం మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం ఈ గరానికి తట్టుకొని అన్నిటికి తట్టుకొని ఉండేటోళ్ళు అయితేనే రారి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నేను పోతే గరానికి నేను తట్టుకోలేను, అబ్బో నాకు వశపడుతున్నా బాబా అని చెప్పేసి పీకిరా అనుకో, అంత పైసలు మాత్రం మీద పడితే అంత అంగడం అవుతుంది జీవితం. అవన్నిటికి అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉంటేనే రావాలి, అంతే తప్ప ఇట్లా పరిచయం అవుతుందని చెప్పి అంటే మాత్రం తెలవదు. మళ్ళీ ఒకటి వచ్చిన తర్వాత 4 రోజులుగా మాత్రం మీకైతే మనసున ఉంటుంది, పిచ్చిలు అవుతుంది, వెళ్ళి గుర్తుకొస్తుంది, ఆగమం అవుతారు. 4 రోజులుగా మొత్తం ఆగమం అవుతారు. కాబట్టి అన్ని రకాలుగా ఫ్యామిలీ మన దూరం ఉంటుంది కాబట్టి అన్ని రకాలు ఓకే అనుకుంటే మీరు రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మీకైతే విజిట్ వీసా ప్రొవైడ్ అవుతారు, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎంప్లాయ్మెంట్ వీసా అవుతారు. ఎక్కడ పోతే దృష్టి పెట్టుకోరి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా విషయాలు మీకు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయరి, వాట్సాప్లో కాంటాక్ట్ అవుతా, నెంబర్స్ తో పెడుతున్నా. కానీ మాత్రం ఘోరం, ఎండాకాలంలో ఎండ, వానకాలంలో వాన, చలికాలంలో చలి అన్నట్టు ఇక్కడ మాత్రం చలికాలం చలి మాత్రం వశపడ్డది, ఎండాకాలం మాత్రం గింతే ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు అట్లా షాపింగ్కి వేద్దాం సుతా, కింద నుంచి మీ దాకా మొత్తం గారిపోడే, అట్లుంటుంది వ్యవస్థ. ఏదనుకుంటుంది ఇక్కడ ఈ దేశం అంటే కాదు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయరు ఫ్రెండ్స్కి అందరికీ. మీ అందరికి ఎప్పుడప్పుడు మీకు మెసేజ్ పెడతా ఉంటాము, యూట్యూబ్ వీడియోలు పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, ఈ జీరో క్రాసింగ్ ఇట్లా మనం దాటుకోవాలి. ఇట్లా వేరేకాడికి పోతే మాత్రం గుద్దుగా పిక్తారు, ఇడికెళ్ళి పోతే మాత్రం కంపల్సరీ బండ్ లాగాల్సిందే, అట్లా ఆగుతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.